గౌరవ సభ్యులు స్పీకర్ సార్, నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పమంటే లక్ష్మణ్ గారికి అంతకంటే గట్టిగా ఎఫెక్టివ్గా చెప్పగలుగుతా. సబ్జెక్ట్ మాట్లాడమంటారా, వాళ్ళనేమో ఏదంటే అది అలో చేస్తారు, నన్నేమో సబ్జెక్ట్ కన్ఫైన్ చేస్తారు. ఎట్లా సార్ ఇది? వారు కొత్త సభ్యులు, మీరు సీనియర్ సార్ అధ్యక్ష, సబ్జెక్ట్ ఐ విల్ కన్ఫైన్ సార్. మీ యొక్క గౌరవాన్ని, సభ గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. అధ్యక్ష, ఈరోజు సరే ఇప్పటిదాకా చర్చ చూస్తూ ఉన్నాం. గౌరవ సభ్యులు 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు, మా హాస్టళ్ళు బాగాలేవు, మా స్కూళ్ళు బాగాలేవు అని మా మీద మాట్లాడుతూ వచ్చారు. మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది 56 సంవత్సరాలు మీరే కదా. మీరంతా ఉద్ధరించి అద్దంలాగా తయారు చేసిస్తే మేమన్నా ఖరాబ్ చేసినామా? మీరంతా అద్దంలాగా తయారు చేసి ఉద్ధరించిస్తే మా 10 ఏళ్ళలో ఏమైనా ఖరాబ్ అయిందా? సో దయచేసి ఆరోపణలు చేసే ముందు వెనక్కి చూసుకోవాలి ఒకసారి. ఎందుకంటే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. నిజానికి కేసీఆర్ గారి హయాంలో చాలా మంచి పనులు జరిగినాయి. ఇంకా బాగా చేయండి, మీరు ఇంకా బాగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. కానీ అంత మాత్రాన ఇక 10 ఏళ్ళలో ఏం చేయలేదంటే మరి 56 ఏళ్ళంతా మీరు ఉద్ధరించి బాగా చేసిస్తే మేము ఖరాబ్ చేసినట్ట. సో దయచేసి అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీయే. అధ్యక్ష, కొన్ని పాయింట్స్ చెప్తాను అధ్యక్ష. 1971 నుంచి 2014 వరకు. ఎందుకు 71 అంటే 1971లో ఫస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ గౌరవనీయులు పివి నరసింహారావు గారు సర్వేలో పెట్టారు. అప్పటి నుంచి ఈ యుగం స్టార్ట్ అయింది. 71 నుంచి 2014 వరకు 43 సంవత్సరాల్లో పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఎన్ని రాష్ట్రంలో అంటే 203. 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్ ఎన్ని అంటే 819. అంటే మీ 56 ఏళ్ల మీ పాలనలో మీరు పెట్టి 203 అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పెట్టిన గురుకులాలు 819. ఆ రోజు గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 2-3 లక్షలు ఉంటే ఈ రోజు 8-10 లక్షలు పెరిగిందంటే అది బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కృషి. ఆ రోజు హాస్టళ్లలో కొలిసి అన్నం పెట్టేవాళ్ళు. దొడ్డు బియ్యంతో, నూకల బియ్యంతో ముద్ద అన్నము కొలిసి పిల్లలకు అన్నం పెడితే కేసీఆర్ గారు పిల్లలకు రేపటి భావి భారత పౌరులకు కొలిచి అన్నం పెడతారా అని చెప్పి సన్న బియ్యంతో, పాత బియ్యంతో కడుపు నిండి అన్నం పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. అధ్యక్ష, అదేవిధంగా ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఈ భారతదేశంలో గిరిజన పిల్లలు, దళిత పిల్లలు, బీసీ పిల్లలు, మైనార్టీ పిల్లలు ఓసీలలాగా ధనికులలాగా విదేశాల్లో ఉన్నత విద్య చదవాలని అప్పు లేదు, మళ్ళీ కట్టేది లేదు, 20 లక్షల నగదు డబ్బిచ్చి దళిత గిరిజన బీసీ పిల్లల్ని విదేశాల్లో చదివించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష మెడికల్ కాలేజెస్ ఈరోజు గర్వంగా చెప్తున్నా, మన తెలంగాణ రాష్ట్రం ప్రతి 1,00,000 జనాభాకు అతి ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లున్న రాష్ట్రం ఈరోజు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. అంటే అది కేసీఆర్ గారి ఘనత. మేము వచ్చినాడు 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలుంటే ఈరోజు 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో దేశంలో ప్రథమ స్థానంలో నిలిపినామంటే అది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా అధ్యక్ష భాయ్సాబ్ కొద్దిగా ఆగుంటు. ఇంగ్లీష్ మీడియం ఈరోజు ఇంగ్లీష్ మీడియం అధ్యక్ష ప్రపంచంతో పోటీ పడాలంటే మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి అని ఈ రాష్ట్రంలో అన్ని పాఠశాలల్ని కూడా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చి మన ఉత్తమమైన పిల్లల్ని తయారు చేసే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది అధ్యక్ష. స్కూళ్లు బాగు చేయాలని 9,000 కోట్ల రూపాయలతో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించి ఆల్మోస్ట్ 1000 పాఠశాలలు రాష్ట్రంలో పూర్తి చేసి ప్రారంభించాం. దాన్ని మీరు కొనసాగించండి, లేదు పేరు మార్చుకుంటే పేరు మార్చండి, కానీ వాళ్ళకు బిల్లులు ఇయ్యక ఆ పని ఆగిపోయింది. దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు సమస్య ఏంటంటే ఇట్లా చెప్తే ఇంకా చాలా ఉన్నాయి మా ప్రభుత్వం చేసింది. నిజానికి కొంతమంది మిత్రులు కేజీ టు పీజీ గురించి కూడా మాట్లాడింది అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గురుకుల పాఠశాలల్ని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేశాం. 83 గురుకుల డిగ్రీ కాలేజీలు పెట్టాం, 5 గురుకుల పీజీ కాలేజీలు పెట్టాం, 4 గురుకుల లా కాలేజీలు కూడా ఈ రాష్ట్రంలో పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు ఇంతకంటే బాగా చేయండి అధ్యక్ష. నేను 21 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను అధ్యక్ష. 15 సంవత్సరాలు ప్రతి న్యూ ఇయర్కు 31st నైట్ ఒక ఎస్సీ హాస్టల్లో అన్నం తిని
అక్కడే ఎస్సీ పిల్లలతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న ఎమ్మెల్యేను 15 సంవత్సరాలు పోయాను అధ్యక్ష. నిన్నగాక మొన్న గత వారం కూడా ఎస్సీ హాస్టల్ సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ ఎస్సీ హాస్టల్కి వెళ్ళి పిల్లలతో భోజనం చేశాను. ఆ రోజు అక్కడ వార్డెన్స్ నాకు చెప్పింది ఏంది, 6 నెలల నుంచి మెస్ బిల్లులు రాలేదు అని వార్డెన్లు చెప్పారు అధ్యక్ష. ఆ రోజు నేను మాట్లాడినా నెక్స్ట్ డే మధ్యాహ్నం 4 గంటలకు 4 నెలల బిల్లు పడ్డాయి. అట్లీస్ట్ నేను పోయినాక 4 నెలలు అయితే పడ్డాయి. ఈ రోజు కూడా పరిస్థితి ఏంటంటే ఆ వార్డెన్ పేరు మల్లేశం. ఇవాళ కూడా ఫోన్ చేసి మాట్లాడినా, ఏం మల్లేశం అన్ని వచ్చినాయి అని అడిగితే, సార్ ఇంకా 2 నెలల మెస్ బిల్లు పెండింగ్ ఉంది, ఇంకా 2 నెలల కాస్మోటిక్ ఛార్జెస్ పెండింగ్ ఉంది, పిల్లలకు ట్యూషన్ చెప్పే టీచర్లకు 6 నెలల నుంచి జీతాలు రావట్లేదు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 8 నెలల నుంచి జీతాలు రాలేదని ఆ వార్డెన్ చెప్పినారు. ఇది ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సిద్దిపేట. నేను మొన్నగా వారం కింద పోయి అక్కడ భోజనం చేసి వచ్చిన. నేను అబద్ధాలు చెప్తలేను, వేగ్గా ఆరోపణలు చేస్తలేను. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, గ్రీన్ ఛానల్ అసలు హాస్టళ్లకు రెసిడెన్షియల్ స్కూళ్లకు ఒక్క పైసా ఆగదని ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఎవరి మాట నమ్మాలి? ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ మనం ఇక్కడ ఇంత ఇంపార్టెంట్ అంశం మీద ఇక్కడ మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఈరోజు పివి నరసింహారావు గారు ప్రారంభించిన మొట్టమొదటి స్కూల్ సర్వేల్లో ఈరోజు పిల్లలతో వంట వండిస్తే ఆ పిల్లవాడు అబ్బాయి పేరు 8వ తరగతి విద్యార్థి అధ్యక్ష. ఆ అబ్బాయి పేరు మీద వేడి నూనె ఆ పిల్లవాడి కాళ్ళ మీద పడి ఇక కాళ్ళు ఎట్లా కమిలిపోయినాయి, హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. మీరేమో మేము హాస్టల్ పోయినాము, బాగా చేస్తున్నాము, మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. సర్వేల్ స్కూల్లో ఈరోజు ఉదయం 9 గంటలకు పిల్లవాడు 8వ తరగతి విద్యార్థితో వంట వండిస్తే ఆ పిల్లవాడిని మీద నూనె పడి 2 కాళ్ళు కాలిపోయినాయి అధ్యక్ష. ఏ రకంగా పరిస్థితి ఉందో మీరు ఆలోచించండి. ఈరోజు ఇంకొక సంఘటన, కొరుట్ల నియోజకవర్గం పెద్దాపూర్ గురుకుల పాఠశాలల్లో ఇప్పటికే 4 పిల్లలకు పాము కరిచింది, 2 పిల్లలు చనిపోయినరు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయొచ్చిండ్రు. మళ్ళీ ఇవాళ 5వ విద్యార్థికి అబ్బాయి పేరు అఖిల్కు ఇవాళ మళ్ళీ పాము కరిచింది. ఇంత మనం మాట్లాడుతున్నాం. ఒక గురుకుల పాఠశాలల్లో ఏమో మరి అక్కడ వేడి నూనె